రాజయోగివై వెలుగొందుమురా, అహంకారమే వీడి. రాజయోగివై వెలుగొందుమురా, అహంకారమే వీడి, అహంకారమే వీడి. రాజయోగివై వెలుగొందుమురా, రాజయోగివై వెలుగొందుమురా, అహంకారమే విడనాడి, అహంకారమే విడనాడి. రాజయోగివై వెలుగొందుమురా, అహంకారమే వీడి, అహంకారమే వీడి. విఘ్నములన్నీ తొలగించు మన్మనాభవ మంత్రముతో, విఘ్నములన్నీ తొలగించు మన్మనాభవ మంత్రముతో. మదిలో జ్యోతిని వెలిగించు, మహిలో మనుగడ సాగించు. దివ్య గుణాలను ధారణ చేసి, దివ్య గుణాలను ధారణ చేసి, దేహ బాణము త్యజించి, దేహ బాణము త్యజించి. రాజయోగివై వెలుగొందుమురా, అహంకారమే వీడి, అహంకారమే వీడి. ఓటమి గెలుపుల ఆట ఇది, నిరాశ నీ దరిరా నీకు. ఓటమి గెలుపుల ఆట ఇది, నిరాశ నీ దరిరా నీకు. జీవిత గమ్యం తెలుసుకొని అమితానందం పొందాలోయ్. సత్యసుందరుడు శివుడే ఇలయని, సత్యసుందరుడు శివుడే ఇలయని. జ్ఞానరత్నములు వెదజల్లు, జ్ఞానరత్నములు వెదజల్లు. రాజయోగివై వెలుగొందుమురా, అహంకారమే వీడి, అహంకారమే వీడి. రాజయోగివై వెలుగొందుమురా, రాజయోగివై వెలుగొందుమురా, అహంకారమే విడనాడి, అహంకారమే విడనాడి. రాజయోగివై వెలుగొందుమురా, అహంకారమే వీడి, అహంకారమే వీడి. రాజయోగివై వెలుగొందుమురా, అహంకారమే వీడి. ओम शांति। मीठे बच्चे अपने बुद्धि व विचारों को इतना शुद्ध स्वच्छ बनाओ जो श्रीमत को यथार्थ रीति धारण कर बाबा का नाम बाला कर सको। మధురమైన పిల్లలు తన బుద్ధిని లేదు విచారాన్ని ఇంత శుద్ధంగా ఉంచుకోవాలి, స్వచ్ఛంగా తయారు చేసుకోవాలి. ఏదైతే శ్రీమతం యొక్క యథార్థ రీతిని ధారణ చేసుకుని తండ్రి యొక్క పేరుని గౌరవనీయంగా చేయాలి, అంటే ప్రఖ్యాతి చేస్తూ ఉండాలి తండ్రి పేరుని. ప్రశ్న, బచ్చోं की कौन सी अवस्था है బాబా కా షో కరేగి? పిల్లల యొక్క ఎటువంటి స్థితి బాబాని ప్రత్యక్షం చేస్తుంది? उत्तर, जब बच्चों की निरंतर हर्षित मुख अचल अडोल स्थिति और मस्त अवस्था बने
तब बाबा का शो कर सकेंगे. ఎప్పుడు పిల్లల యొక్క నిరంతర హర్షిత ముఖత, అచల స్థితి, అడోల స్థితి స్థిరంగా ఉంటుందో, మరి మస్తీగా ఉంటారో, అప్పుడు బాబా యొక్క ప్రత్యక్షత చేయించగలరు. ऐसे एक रस अवस्था वाले होशियार बच्चे ही यथार्थ रीति सबको బాబా కా పరిచయ దే సక్తే హే. ఈ రీతిగా ఉన్న ఏకరస స్థితి కలిగిన వారు హుషారైనటువంటి పిల్లలే యథార్థ రీతిగా అందరికీను తండ్రి యొక్క సందేశాన్ని ఇవ్వగలుగుతారు. గీత్ మన్నా తేరీ గలీ మే ఓం శాంతి. చనిపోవాలి అంటే మీ ఒడిలోనే చనిపోవాలి అనే పాట అయినది. बच्चों ने गीत सुना, कहते हैं आए हैं तेरे दर पे जीते जी मरने के लिए. పిల్లలు పాట విని ఉన్నారు, చెప్తూ వచ్చి ఉన్నారు. ఈ రీతిగా మీ యొక్క సమ్ముఖంలోనే చనిపోయి మరి జీవించేకి వచ్చి ఉన్నాము అననేసి. అంటే శరీర రీతిగా చనిపోయి ఆత్మిక రీతిలో జీవించేందుకు అని. కిస్కే ధర్ప, ఎవరి యొక్క ముందు, ఎవరి సమ్ముఖంలో. ఫిర్ భీ యహీ బాత్ నికల్తీ कि अगर गीता का भगवान श्री कृष्ण कहे तो ये सब बातें ना सके. ఈ విషయాలు వెలువడతాయి. ఒకవేళ గీతా భగవాను శ్రీకృష్ణుడు అని చెప్పినట్టయితే ఈ మాటలన్నీ కూడా ఉండవు. మీ ముందు మేము చనిపోయి వచ్చి ఉన్నాము మీ దగ్గర జీవించేందుకు అని. నా శ్రీకృష్ణ యహా హో సకే वो तो सतयुग की फ्रेंड्स गीता कोई श्री कृष्ण ने नहीं सुनाई, गीता तो परमपिता ने सुनाई. కృష్ణుడు ఇక్కడ లేడు, ఈ కలియుగంలో లేడు. వత్ హై సతయుగ్ కి ఫ్రెండ్స్, వారు సతయుగ రాజకుమారు. గీత శ్రీకృష్ణుడు కాదు వినిపించింది, గీత అంటూ పరంపిత వినిపించారు. సారామదార్ ఏక్ బాత్ పర్ హై, ఒకే విషయం గురించి ఆధారపడి ఉన్నది. భక్తి మే తుమ్ ఇతనీ మెహనత్ కర్తే ఆయే హో వో తో దర్కార్ నహీ. భక్తిలో ఎంతో శ్రమ పడుతూ వచ్చి ఉన్నారు, అయితే అది అవసరం లేదు. ఏతో సెకండ్కి బాత్ హై, క్షణం విషయమైనది. ఇక్కడ కేవలము ఈ ఒక్క మాట సిద్ధం చేసే దానికోసము బాబా ఎంత శ్రమ చేస్తూ ఉన్నారు. కితనే నాలెడ్జ్ దేనే పడితే, ఎంత జ్ఞానాన్ని ఇవ్వాల్సి వస్తుంది. ప్రాచీన్ నాలెడ్జ్ जो भगवान ने दी है वही నాలెడ్జ్ है, सारी बात गीता पर है. ఏదైతే నాలెడ్జ్, ఎవరైతే నాలెడ్జ్ ఇస్తూ ఉండి ఉన్నారో అది చాలా ప్రఖ్యాతి చెందినటువంటి జ్ఞానము. భగవంతుడు ఇచ్చినటువంటిది జ్ఞానము. పూర్తి విషయము గీత గురించే ఉన్నది. परमपिता परमात्मा ने ही आकर देवी देवता धर्म के स्थापन के लिए सहज राजयोग और ज्ञान सिखलाया है, जो अब प्राय लोप है. परमपिता परमात्मा వచ్చి దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన కోసము సహజ రాజయోగాన్ని మరి జ్ఞానాన్ని ఇస్తారు. ఈ జ్ఞానము నేర్పిస్తారు. ఏదైతే ప్రాయలోపమైనదో అది ఇప్పుడు ఇస్తారు. మనుష్యతో సమझते हैं శ్రీ కృష్ణ కభీ ఆకర్ గీతా సునాయేగా. మనుషులు ఏమనుకుంటారు అంటే శ్రీకృష్ణుడు ఎప్పుడో వచ్చి గీతని వినిపించారు అని. परंतु अब तुमको यह अच्छी रीति गोले के चित्र पर सिद्ध करना कि गीता पारलौकिक परमपिता परमात्मा జ్ఞాన సాగరనే సున్నాయి. గీతని వినిపించినది
పారలౌకిక పరంపిత పరమాత్మ జ్ఞానసాగరుడు అనే మాటని సిద్ధం చేయాలి. చిత్రం గురించి చూపించి, మరి ఈ సృష్టి చక్రం యొక్క చిత్రం గురించి చూపించి సిద్ధం చేయించాలి. శ్రీకృష్ణకి మహిమ ఔర్ హై. శ్రీకృష్ణుని యొక్క మహిమనే వేరు, పరంపిత పరమాత్మ యొక్క మహిమ వేరు. वह है सतयुग का प्रिंस जिसने सहज राजयोग से రాజ్య భాగ్య పాయ. మరి శ్రీకృష్ణుడు ఎవరు అంటే సతయుగం యొక్క రాజకుమారు, సహజ రాజయోగంతో రాజ్య భాగ్యాన్ని పొందినవారు. పడితే సమయ నా రూపు సే और है और फिर जब राज्य पाया तब और है यह सिद्ध कर बताना है. చదివే సమయంలో ఈ రూపము లేదన్నమాట, మరొక రూపము ఉన్నది. రాజ్యాన్ని పొందినప్పుడు శ్రీకృష్ణుని యొక్క రూపము ఉన్నది. ఇది సిద్ధం చేసి తెలపాలా. పరంపిత పరమాత్మ అయ్యే ఉన్నారు ఒక్క తండ్రి. అభి ఫిర్ సే శ్రీకృష్ణకి ఆత్మ పతిత్ పావన్ द्वारा राजयोग सीख भविष्य पावन दुनिया का प्रिंस बन रहे. ఆ శ్రీకృష్ణ ఆత్మ మళ్ళీ ఇప్పుడు పతిత పావన తండ్రి ద్వారా రాజయోగాన్ని నేర్చుకొని భవిష్య పావన ప్రపంచం యొక్క రాజకుమారిగా అవుతూ ఉన్నారు. ఏ సిద్ధ కర్ సమझाने में भी యుక్తి चाहिए. ఇది సిద్ధం చేసి అవగాహన చేయించేటువంటి యుక్తి కూడా కావాలి. ఫారినర్స్కు బి సిద్ధ కర్ బతానా పడతా. ఫారినర్స్కి కూడా సిద్ధం చేసి తెలపాల్సి ఉంటుంది. నంబర్ 1 హై హీ గీత. సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత మాత అంటే అన్ని శాస్త్రాల కంటేనూ శ్రేష్టమైనటువంటి శ్రీమత భగవద్గీత అయినది తల్లి. అబు మాతాకు జన్మ కిస్నే దియా. మరి మాతకి జన్మనెవరిచ్చారు? బాబా హీ మాతాకు ఎడాప్ట్ కర్తే హైనా. బాబా మాతని దత్తత చేసుకోవటం జరుగుతుంది. గీత కిస్నే సునాయి. గీత ఎవరు వినిపించారు? ऐसे नहीं कहेंगे कि क्राइस्ट ने बाइबल को అడాప్ట్ కియా. అయితే క్రైస్తు గురించి క్రైస్తు వారిది ఈ విధంగా చెప్పరు, క్రైస్తు బైబుల్ని దత్తత చేసుకున్నారని. క్రైస్తునే జో శిక్షా ది ఉన్కా ఫిరు బైబుల్ బనాక పడితే హై. అంటే క్రైస్తు ఏదైతే శిక్షణ ఇవ్వటం జరిగినదో దాన్ని తర్వాత బైబుల్గా తయారు చేసి చదువుతూ ఉన్నారు. अब गीता की शिक्षा किसने दी? जो फिर याद में फिर बाद में पुस्तक बनाकर पढ़ते रहते हैं. అయితే గీత యొక్క శిక్షణ ఎవరిచ్చారు? దాన్ని పుస్తకంగా తయారు చేసి చదువుతూ ఉన్నారు అంటే మరి అది ఎవరు ఇచ్చారు? ఇది ఎవరికి కూడా తెలియదు. और सबके శాస్త్రంతో పతా హై. మరి మిగతా అందరి శాస్త్రాల గురించి మిగతా శాస్త్రాలు ఏమీ తెలుసు? ये जो सहज राजयोग की शिक्षा है वह किसने दी है? అయితే ఈ సహజ రాజయోగం యొక్క శిక్షణ ఇచ్చినటువంటి వారిని సిద్ధం చేయించాల్సి ఉంటుంది. दुनिया तो दिन प्रतिदिन तमो प्रधान बनती जाते हैं. ప్రపంచము రోజు రోజుకి కూడా తమో ప్రధానమైపోతూ ఉన్నది. ఏ సబ్ స్వచ్ఛ బుద్ధి మే హీ బైఠ్ సక్తే. ఇవన్నీ ఎవరి బుద్ధిలో ఉంటాయి? స్వచ్ఛమైన వారి బుద్ధిలో ఉంటాయి. जो श्रीमत पर नहीं चलते उनको धारण हो ना सके. శ్రీమతం మీద సాగనటువంటి వారికి ధారణ కాదు. శ్రీమత్ కహేగి తుమ్ బిల్కుల్ సమझा नहीं सकते हो. శ్రీమతం చెప్పిస్తుంది
మీరు పూర్తిగా అర్థం చేసుకోలేదు అననేసి, మరి అర్థం చేయించలేరు అని తెలుపుతుంది. అప్నీకు జ్ఞానీ మత్ సంజో, తనను తాను జ్ఞానవంతని అనుకోవద్దు. पहले तो मुख्य बात यह सिद्ध करनी है कि गीता का भगवान परमपिता परमात्मा है, वही पतित पावन. మొట్టమొదట ఈ విషయాన్ని సిద్ధం చేయాలి. గీత యొక్క భగవంతుడు పరంపిత పరమాత్ముడు పతిత పావనుడు అననే. మనుష్యతో सर्वव्यापी के देते हैं वा ब्रह्म तत्व के देते वा सागर के देते. మనుషులు సర్వవ్యాపి అని చెప్తారు, బ్రహ్మతత్వము అని చెప్తారు, సాగరము అని చెప్తూ ఉంటారు. ఏదైతే విని ఉన్నారో అదే చెప్తూ ఉంటారు. బిగ్గర్ అర్థం అంటే అర్థం చేసుకున్నది లేదు, విన్న దానిని చెప్తూ ఉంటారు. భూల్ సారీ గీతాసే నికల్తీ హై. తప్పు ఎక్కడ వెలువడుతుంది అంటే పొరపాటు గీత నుండినే వెలువడినది. జో గీతా కా భగవాన్ శ్రీకృష్ణ కే దియా, అంటే గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు అని చెప్పినటువంటి దాని నుంచినే పొరపాటు వెలువడినది, అంటే తప్పు రీతి వెలువడినది. తో సమझाने लिए గీతా ఉఠాన్ని పడే, కాబట్టి తెలియచేసేకి గీతని తీసుకోవాలి. బనారస్ వాలే గుప్త जी को भी कहते थे, गुप्ता जी को भी कहते थे कि बनारस में यह सिद्ध कर बताओ कि गीता का भगवान श्री कृष्ण नहीं. బనారస్ వాళ్ళు కూడా గుప్తాజీకి చెప్తూ ఉండి ఉన్నారు, బనారస్లో ఇది సిద్ధం చేయాలా ఈ విషయము, గీత యొక్క భగవంతుడు శ్రీకృష్ణుడు కాదు అని. अब सम्मेलन तो होते हैं, सब रिलीजियस मनुष्य कहते हैं क्या उपाय करे जो శాంతి हो जाए. అంటే సమ్మేళనలు కూడా చేస్తూ ఉన్నారు. మరి బాబా తెలియచేస్తున్నారు అందరికీ కూడా, రిలీజియస్ మనుషులు చెప్తూ ఉంటారు దీని గురించి ఏ విధంగా శాంతి చేయించాలా అనేసి. అంటే శాంతి గురించి అన్ని విషయాలు బయటికి తీస్తూ ఉంటారు. మరి అట్లా సమయాలలో తెలియచేయాలి. అవి శాంతి స్థాపన కన్నా పతిత మనుష్యం కే హాత్ మే తో హై నహి. మరి శాంతి నిర్మించాలి అంటే పతిత మనుషుల నుండి, వారి చేతి నుండి జరగదు. कहते भी है పతిత్ పావన్ ఆవో, చెప్తూ ఉంటారు పతిత పావన రండి అని. फिर भी పతిత్ కైసే శాంతి స్థాపన కర్ సక్తే. మరి పతిత పావన రండి అని చెప్పినప్పుడు పతితులు ఎలా శాంతి నిర్మించగలరు? जबकि बुलाते रहते हैं परंतु पतित से पावन बनाने वाले बाबा को जानते नहीं. పిలుస్తూ ఉన్నారు, అయితే పతితం నుండి పావనంగా తయారు చేసేటువంటి తండ్రి గురించి తెలియదు. భారత్వా పావంత అభిపతిత్ హే. భారతము పావనంగా ఉండినది, ఇప్పుడు పతితమైనది. అవి పతిత్ పావన్ కౌన్. అయితే పతిత పావన ఎవరు? ఏ కోయికి బుద్ధి మే నహీ ఆతా, ఎవరి బుద్ధిలోనూ రాతిది. కే దేతే హే రఘుపతి రాఘవ రాచారాం పతిత పావన సీతారామని. అబ్ వహ రామ్తో హై నహి. అయితే ఆ రామ అనేటువంటి వారు లేరు. జూటా బులావా కరితే హే, అంటే తెలియకోకుండా పిలవటము అంటే దానిలో ఏమీ ఉపయోగం లేదు, అసత్యం అన్నమాట, సత్యం లేదు. జాన్తే కుచ్ నహి, తెలిసినది లేదు. అబ్ ఏ కౌన్ జాకర్ బతాయే. మరి ఈ విషయం తెలియచేయాలి అంటే ఎవరు తెలిపేది? బడే అచ్చే బచ్చే చాహియే, చాలా మంచి పిల్లలు కావాలా. సమజానేకి బడి యుక్తి చాహియే, తెలియచేసేటువంటి యుక్తి చాలా ఉండాలా. బడా గోలా భీ బన్వాయా హై జిస్సే సిద్ధ హో జాయే కి గీతా భగవాన్నే రచి. అంటే సృష్టి చక్రము చాలా బాగా తయారు చేస్తున్నారు, మరి దాని నుంచి సిద్ధం చేయించవచ్చు గీతా భగవంతుడు
ఎవరు? ఎవరు భగవంతుడు? గీతా భగవంతుడు రచించిన వారు ఎవరు అననేసి ఓ తో కే దేతే కోయి బీ హో హై తో సబ్ భగవాన్. వాళ్ళేమంటారు? ఏమంటారు? ఇలా చెప్తూ ఉంటారు, భలే ఎవరో ఒకరులే, అందరూ భగవాన్. బాబాకైతే తుమ్ బేసమజ్ హో. ఆ విధంగా చెప్పటము అంటేనే అర్థం ఏమి? కాబట్టి బాబా తెలుపుతూ ఉన్నారు బుద్ధిహీనులు అననేసి. मैंने आकर पावन राज्य स्थापन किया, उसके बदले फिर श्री कृष्ण का नाम डाल दिया. నేను వచ్చి పావన రాజ్య స్థాపన చేశాను, అయితే శ్రీకృష్ణుడి యొక్క పేరు పెట్టేశారు. పతిత్ కో హీ పావన్ బనాకర్ ఫస్ట్ ప్రిన్స్ బనాతా హూ. పతితంగా ఉండే వారినే పావనంగా తయారు చేసి ఫస్ట్ రాజకుమారిగా తయారు చేస్తాను. भगवान बाच मैं श्री कृष्ण की आत्मा को एडॉप्ट कर ब्रह्मा बनाए उन द्वारा ज्ञान देता हूँ. భగవంతుని యొక్క వచనమైనది, నేను శ్రీకృష్ణుని యొక్క ఆత్మని దత్తతగా చేసుకుని బ్రహ్మగా చేసి వారి ద్వారా జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాను. फिर इस सहज राजयोग से ఫస్ట్ ఫ్రెండ్స్ సతయుగుగా బన్ జాతా. మరి అతను ఈ సహజ రాజయోగం నుండి ఫస్ట్ రాజకుమారిగా సతయుగి రాజకుమారిగా అవుతారు. ఏ సంజాని ఔర్ కోయికి బుద్ధి మే హై నహి. ఈ విధంగా తెలియచేసేటువంటి బుద్ధి ఎవరిలోనూ లేదు. తుమే పహలే తో ఏ భూల్ సిద్ధ కర్ दिखानी है कि श्री कृष्ण श्रीमद् भगवत गीता है सब शास्त्रों की माई बाप. ఈ విషయాన్ని మొట్టమొదట ఈ పొరపాటుని సిద్ధం చేసి తెలపాలి. శ్రీమతము భగవంతునిది, గీతది అయినది. భగవంతుడి యొక్క గీత అని. అన్ని శాస్త్రాలకి కూడా తల్లి తండ్రి అయినారు. ఉస్కా రచయిత కౌంతా. మరి రచయిత తండ్రి ఎవరు? కైసే క్రైస్తునే బైబిల్ को जन्म दिया, वह है क्रिश्चियन धर्म का शास्त्र. మరి క్రైస్తవు బైబిల్ని జన్మనిచ్చిన వారు, అంటే బైబిల్కి జన్మనిచ్చిన వారు, వారు క్రిస్టియన్స్ ధర్మం యొక్క శాస్త్రమైనది బైబిల్. అచ్చా, బైబిల్ కా బాపు కౌన్. మరి బైబిల్కి తండ్రి ఎవరు? క్రైస్తు. ఉన్కో మాయి బాప్ నహి కహెంగే. అయితే క్రైస్తుకి తల్లి తండ్రి అని చెప్పారు. మదర్కి తో వహా బాత్ హీ నహి. తల్లి మాట అక్కడ లేనే లేదు. ఏతో యహా మాత్ పితా హై. ఇక్కడ తల్లి తండ్రి ఉన్నారు. క్రిస్టియన్ నే రీస్ కే హై శ్రీకృష్ణ కే ధర్మ సే. క్రిస్టియన్ రీస్ చేయటం జరుగుతుంది శ్రీకృష్ణుని యొక్క ధర్మంతో. యూతో బహు క్రైస్తుకు మాననే వాళ్ళే. మరి శ్రీకృష్ణ ధర్మము అన్నప్పుడు మరి క్రైస్తుతో అంటే క్రైస్తుని గురించి చెప్పుకుంటూ ఉంటారు. క్రైస్తుకి కూడా గౌరవనీయంగా ఉన్నది శ్రీకృష్ణుని యొక్క ధర్మము. జైసే बुद्धा ने धर्म स्थापन किया तो बौद्धियों का शास्त्र भी है. బుద్ధుడు ధర్మస్థాపన చేశారు అంటే బౌద్ధి యొక్క శాస్త్రంగా అయినది. అవి గీత కిస్నే సునాయి. అయితే గీతని ఎవరు వినిపించారు? ఉసే ఔర్ కౌన్సా ధర్మస్థాపన వ్వా. మరి దాని నుండి ఎటువంటి ధర్మస్థాపన అయినది ఇది ఎవరికీ తెలియదు. కభీ నహీ కైతే కి పతిత్ పావన్ పరంపితా పరమాత్మనే జ్ఞాన్ దియా. ఎప్పుడు కూడా ఎవరునూ చెప్పలేదు ఈ విధంగా పరంపిత పరమాత్మ పతిత పావన జ్ఞానాన్ని ఇచ్చాడు అననేసి. అభి గోలా ఐసా బనాయా హై జిస్సే సమజ్ సకే కి బరోబర్ పరంపిత పరమాత్మనే జ్ఞాన్ దియా. ఈ సృష్టి చక్రంలో ఇంత స్పష్టంగా ఉండింది, చూస్తూనే గుర్తించగలిగే విధముగా.
పరంపిత పరమాత్మ జ్ఞానాన్ని ఇచ్చారు అని తెలిసిపోతుంది. రాధే కృష్ణతో సతయుగమే హై, రాధాకృష్ణులు సతయుగంలో ఉన్నారు. ఉన్హోనే అప్నే కో తో జ్ఞాన్ నహీ దియా, అయితే వాళ్ళకి వాళ్ళు జ్ఞానం ఇవ్వడం అనేది లేదు. జ్ఞాన్ దేనే వాళ్ళతో దూసరా చాహే, జ్ఞానం ఇచ్చేటువంటి వారు మరొకరు కావాలా. కోయినేతో ఉన్హోంకో పాస్ కరాయా హోగా, వేరే వాళ్ళు వీళ్ళని ఈ స్థితికి ఇంత ఇదిగా పాస్ చేసినటువంటి వారు. ఏ రాచాయి ప్రాప్తి కరానే కా జ్ఞాన్ కిస్నే దియా, ఈ రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఎవరు జ్ఞానం ఇచ్చారు? కిస్మత్ ఆపే హీతో నహీ బంతి, అదృష్టం దానంతట తయారవుతుందా? కిస్మత్ బనానే వాలా యాతో బాప్ యాతో టీచర్ చాహియే, మరి అదృష్టాన్ని తయారు చేసేటువంటి వారు తండ్రి అన్నా ఉండాలా, టీచర్ అన్నా ఉండాలి. అయితే హే గురు గతి దేతే హే, చెప్తూ ఉంటారు గురువు గతి ఇచ్చారని, పరంతు గతి సద్గతి కా భీ అర్థ నహీ సమझते. అయితే మనుషులు గతి గురించి సద్గతి యొక్క అర్థాన్ని కూడా గ్రహించలేదు. ప్రవృత్తి మార్గ వాళ్ళకి సద్గతి హోతి, ప్రవృత్తి మార్గంలో ఉండేటువంటి వారికే సద్గతి జరుగుతుంది. బాకీ గతి మానా సబ్ బాబాకే పాస్ జాతే హే, అంటే గతి అంటేనే అందరూ తండ్రి దగ్గరికి చేరటము జరుగుతుంది. ఏ బాతే కోయి బి సమझते నహీ, ఈ విషయాన్ని కూడా ఎవరు తెలుసుకోలేదు. వతో భక్తి మార్గమే బహుత్ బడే బడే దుకాన్ కోల్ కర్ బైటే, కాబట్టి అట్లా భక్తి మార్గంలో చాలా పెద్ద పెద్ద అంగళ్ళను తెరిచి ఉంచాలి. అంటే వాళ్ళకి అవగాహన చేయించేకి ఉండాలి. సచ్చే జ్ఞాన్ మార్గకి దుకాన్ ఏక్ హీ హై, బాకీ సబ్ భక్తి మార్గకి దుకానే. బాబా తెలియచేస్తారు, సత్యమైనటువంటి జ్ఞాన మార్గము యొక్క అంగడి ఇది ఒక్కటేనన్నమాట, అన్ని భక్తి మార్గం యొక్క అంగళ్ళు. బాబా कहते हैं ये वेद शास्त्र आदि सब भक्ति మార్గ की సామాగ్రి. వేదము, ఉపనిషత్తు, శాస్త్రాలు ఇవన్నీ కూడా భక్తి మార్గానివి. ఇన్ जप तप वेद शास्त्र आदि का अध्ययन करने से मैं नहीं मिलता हूँ. తండ్రి చెప్తున్నారు, ఈ జపము, తపము, వేదము, శాస్త్రము మొదలైనటువంటి అధ్యయనాలు ఏమైతే చేస్తూ ఉన్నారో వీటి నుండి నేను లభించను. మైతో బచ్చంకో జ్ఞాన్ దేకర్ పావన్ బనాతా హూ, నేను బిడ్డలకి జ్ఞానాన్ని ఇచ్చి పావనంగా చేస్తాను అని తెలుపుతారు. సారీ సృష్టికా సద్గతి దాతా హూ, పూర్తి సృష్టికి సద్గతి దాతను నేను అని తండ్రి చెప్తారు. వయా గతి మే జాకర్ ఫిర్ సద్గతి మే ఆనా, అంటే గతిలోకి వెళ్ళి తర్వాత సద్గతిలోకి రావాలి. సబ్ తో సతయుగమే నహీ ఆయేంగే, అందరూ సతయుగంలో రారు, ఇది డ్రామా తయారై ఉన్నది. जो कल्प पहले तुमको सिखाया था, जो चित्र बनवाए थे वह अब बनवा रहे हैं. ఎవరైతే కల్పం ముందు నేర్చుకుని ఉండి ఉన్నారో, ఏదైతే చిత్రం తయారై ఉండి ఉన్నదో ఇప్పుడు తయారవుతూ ఉన్నది. మనుష్య कहते हैं 3 ధర్మం की टांगों पर సృష్టి కడి है. మనుషులు చెప్తూ ఉంటారంట, 3 ధర్మాల యొక్క కాళ్ళపైన సృష్టి నిలిచినది అని. ఏక్ దేవతా ధర్మ की टांग टूट हुई है इसलिए हिलते रहते हैं. ఒక దేవతా ధర్మం యొక్క కాలు అది విరిగిపోయినది, అంటే అది లేదు, దాని చిహ్నము లేదు, కాబట్టి ఇది షేక్ అవుతా ఉన్నది సృష్టి. పహలే ఏక్ ధర్మ रहता किसको అద్వైత్ రాజ్య కహా జాతా, ఒక్క ధర్మంగా ఉండి ఉన్నది మొదట, దాన్ని అద్వైతు రాజ్యము అని చెప్తారు. ఫిర్ వహు ఏక్ టాంగ్ కమ్
హో తీన్ టాంగే నికల్తీ హై. అప్పుడు అన్ని 3 ధర్మాల యొక్క కాళ్ళు ఉండవు, మరి ఒక్క కాళ్ళు ఉంటుంది. జిస్మే కుచ్ భీ తాకత్ నహీ रहती. అంటే బాబా తెలియచేశారు, ఒక్క ధర్మంలో శక్తి ఉంటుంది, మరి మిగతా వాటికి ఉండదు. ఆపస్ మే హీ లడాయి జగడా చల్తా रहता है. బాబా తెలియచేస్తారు, ఈ 3 ధర్మాలు కాళ్ళు ఎట్లా అంటే కదులుతూ ఉంటాయి. దాని మీద ఉండేది అంటే 3 కాళ్ళ మీద పొద్దస్తమానము ఏదో ఒక విషయాలలో కొట్లాడుకుంటూనే ఉంటారు. ధనికో జాంతే నహి. అంటే తల్లి తండ్రి గురించి తెలియదు, తండ్రిని గ్రహించల ఎవరు ఏమి అని. నిధనకే బన్ పడే అనాథులైపోయారు. సంజానేకి బడీ యుక్తి చాహే. ఈ మాటల అర్థం చేయించేకి చాలా యుక్తి కావాలా బిడ్డలకి. प्रदर्शनी में भी ये बात समझानी है कि गीता का भगवान श्री कृष्ण नहीं परमपिता परमात्మ. ప్రదర్శని పెట్టినప్పుడు ఈ విషయాన్ని అర్థం చేయించాలా, గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు కాదు, పరంపిత పరమాత్ముడు అని. జిస్కా బర్త్ ప్లేస్ భారత్ హే. మరి వారి యొక్క జన్మము దివ్య జన్మము భారతంలోనే అయినది. శ్రీకృష్ణుతో హై సాకార్ వహ హై నిరాకార్. శ్రీకృష్ణుడు సాకారుడు, పరమాత్మ నిరాకారుడు. ఉనికి మహిమ బిల్కుల్ అలగ్. ఐసీ యుక్తి సే कर्टन बनाना चाहिए जो सिद्ध हो जाए कि గీతా కిస్నే గాయే. ఈ విధంగా మహిమ కంప్లీట్గా వేరుగా ఉంది అంటే శ్రీకృష్ణుడిది, నిరాకారుడిది. ఇట్లా యుక్తిగా బొమ్మలు తయారు చేయాలా, కథలను తయారు చేయాలా, మరి తయారు చేసి సిద్ధం చేయించాలా ఎవరు గీతని గానం చేశారు అని. గీతా గానము ఎవరు చేశారు. అందోంకే ఆగే బడి అర్సి రక్నా హై. అంటే అందుల ముందు మంచి అద్దము, అర్థం చేసుకునే అంత అలాంటి అద్దాన్ని పెట్టాలి. హై హీ అందోంకే ఆగే అయినా. గుడ్డి వాళ్ళ ముందు ఈ జ్ఞానము ఒక అద్దం లాంటిది. జాస్తి టూ మచ్ మే నహీ జానా. ఎక్కువగా టూ మచ్లోకి పోకూడదు. కడి బూలు హై. అంటే ఎక్కువగా అతిలో పోతే అదే పొరపాటు అయిపోయింది. परमपिता परमात्मा की महिमा अलग, उसके बदले श्री कृष्ण को महिमा दे दी. మరి పరంపిత పరమాత్మ యొక్క మహిమనే వేరు అయితే ఆ మహిమనే, పరమాత్మని యొక్క మహిమని శ్రీకృష్ణుని యొక్క మహిమగా చూపించేస్తారు. లక్ష్మీనారాయణ కే చిత్రమే నీచే రాధే కృష్ణ హై. లక్ష్మీనారాయణుల యొక్క చిత్రం కింద రాధాకృష్ణుడిది ఉండింది. वही फिर लक्ष्मी नारायण बनते. राधा कृष्णले लक्ष्मी नारायण का अवतार. लक्ष्मी नारायण सतयुग में, राम सीता त्रेता में. लक्ष्मी नारायणలు సతయుగంలో రామ్ సీత त्रेताలో ఉంటారు. पहला नंबर बच्चा श्री कृष्ण है, उनको फिर द्वापर में ले गए हैं. మరి మొట్టమొదటి నంబరు బిడ్డ శ్రీకృష్ణుడు. వారిని ఎక్కడ చూపిస్తారు? ద్వాపరంలో చూపిస్తారు. ఏ సబ్ హే భక్తి మార్గకి నంద్. ఈ విధంగా తప్పు రీతిలో చూపించడము అంటే మరి భక్తి మార్గములో ఫిక్స్ అట్లా అయిపోయినది. విలాయత్ వాళ్ళే ఇన్ బాతో సే క్యా జానే. బాబా తెలియచేస్తారు, పల్లెల్లో వాళ్ళకి ఏం తెలుస్తాయి ఈ విషయాలు, వేరే వాళ్ళకేం తెలుస్తాయి. డ్రామా అనుసారంగా ఈ జ్ఞానము ఎవరి దగ్గర కూడా లేదు. కేతిబీ హై జ్ఞాన్ దిన్ భక్తి రాత్. చెప్తూ ఉంటారు, జ్ఞానము పగలు వంటిది, భక్తి రాత్రి. బ్రహ్మకా దిన్ బ్రహ్మకి రాత్ కేతే హైనా. మరి బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అని చెప్తారు కదా. సతీగ స్థాపన చేసేటువంటి వారు ఎవరు? బ్రహ్మ ఆయా కహాసే.
మరి బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు? సూక్ష్మ వతనమే. కహాసే ఆయా? సూక్ష్మ వతనంలో ఎక్కడి నుండి వచ్చి ఉన్నారు? పరంపిత పరమాత్మ సూక్ష్మ సృష్టి రచతే హై. పరంపిత పరమాత్ముడే సూక్ష్మ సృష్టిని రచించుతారు. వహా బ్రహ్మ దిఖాతే హై, పరంతు వహా తో ప్రజాపిత బ్రహ్మ హోతా నహి. మరి అక్కడ సూక్ష్మవతనంలో బ్రహ్మని చూపిస్తారు. ప్రజాపిత బ్రహ్మ అక్కడ ఉండరు. జరూరు ప్రజాపిత బ్రహ్మ ఔర్ హై. మరి ప్రజాపిత బ్రహ్మ వేరేనన్నమాట. వహా కహా సే ఆయా? ఏ బాతే కోయి సమझ నహీ సక్తే. సూక్ష్మవతనంలో బ్రహ్మ ఎక్కడి నుండి వస్తాడు? శ్రీకృష్ణ के अंतिम जन्म में उनको परमात्मा ने अपना रथ बनाया. శ్రీకృష్ణ యొక్క అంతిమ జన్మంలో ఆ ఆత్మని పరమాత్మ తన రథంగా చేసుకున్నారు. ఏ కిస్కి బుద్ధి మే నహి. ఈ విషయం ఎవరి బుద్ధిలోనూ లేదు. యహ్ బడా భారీ క్లాస్ హై. మరి బాబా చెప్తారు, ఇది చాలా స్పష్టంగా అవగాహన చేసే క్లాస్ ఇది. టీచర్ తో సమझते हैं ना ये స్టూడెంట్ కైసా హై. టీచర్కి తెలుస్తుంది ఈ స్టూడెంట్ ఎలా ఉన్నారు అని. తో క్యా బాప్ నహీ సమझते होंगे? మరి తండ్రి గ్రహించలేడా? టీచర్కి తెలుస్తుంది అంటే తండ్రికి తెలియదా? ఏ బేహద్కే బాబా కా క్లాస్ హై అంటే బేహద్ తండ్రి యొక్క క్లాస్ ఇది. యహాకి బాత్ హీ నిరాలి హై. ఇక్కడ విషయాలే భిన్నంగా ఉన్నవి. శాస్త్రం మేతో ప్రళయ్ ఆది దికాక కిత్నా రోలా కరా దియా హై. బాబా చెప్తూ ఉన్నారు, శాస్త్రాలలో ప్రళయం గురించి మొదలైనవి చూపించి ఎంతగా ఇది రోలాన్ని చేసి పెట్టారు. కిత్నా గమండ్ హై, ఎంత గమండ్ ఉన్నది. రామాయణ్ గీత ఆది కైసే బయట సునాతే. రామాయణం గురించి గీత గురించి ఎట్లెట్లా వినిపిస్తూ ఉంటారు. శ్రీకృష్ణునితో గీత సున్నాయి నహి. శ్రీకృష్ణుడు గీతని వినిపించలా. ఉస్నే తో గీతా కా జ్ఞాన్ సున్కర్ రాజ్య పద్ పాయా హై. తాను గీత యొక్క జ్ఞానాన్ని విని రాజ్య పదవిని పొందినవారు. సిద్ధకర్ సమझाते हैं గీతా కా భగవాన్ యహ్ హై. సిద్ధం చేసి తెలియచేయటం జరుగుతుంది. గీతా భగవంతుడు పరంపిత పరమాత్మ అని. ఉన్కే గుణ యహ్ హై, శ్రీకృష్ణ కే గుణ యహ్ హై. మరి పరంపిత పరమాత్మ భగవంతుని యొక్క గుణమే వేరు, శ్రీకృష్ణుని యొక్క గుణమే వేరు. ఇస్ భూల్ కే కారణ హీ భారత్ కౌడీ జైసా బనాయా. ఈ విషయాన్ని పొరపాటుగా చేసిన కారణంగా భారత పరిస్థితి ఎలా అయిపోయింది? గవ్వలాగా అయినది. తుమ్ మాతాయే ఉన్కో కహ సక్తి హో कि तुम लोग कहते हो माता नरक का द्वार है, परंतु परमात्मा ने तो ज्ञान का कलश माताओं पर रखा है. माता यही स्वर्ग का द्वार बनती. మీరు మాతలు ఇలా చెప్పచ్చు అందరికీ కూడా. మీరు చెప్తూ ఉంటిరి మాత నరకానికి ద్వారమని. కానీ పరమాత్ముడు జ్ఞానం యొక్క కలశాన్ని మాతల పైన పెట్టి ఉన్నారు. మాతాయే స్వర్గుక ద్వార బంతే. మాతలే స్వర్గానికి ద్వారముగా అవుతారు అని, అంటే స్వర్గ ద్వారకులు అని. తుమ్ నిందా కర్ రహే హో, మీరు చూస్తే నిందన చేస్తున్నారు. పరంతు బోలినే బాలే బడే హోషియార్ చాహే. ఈ విధముగా అర్థం చేయించేందుకు చాలా చాలా హుషారుగా ఉండాలి. పాయింట్స్ సబ్ నోట్ కర్ సమझाना చాహే. మెయిన్ ఈ విధంగా అర్థం ఉండే మాటలను అన్నిటినీ కూడా నోట్ చేసుకొని అవగాహన చేయించాలి. భక్తి మార్గ వాస్తవమే గృహస్థ్యం కే లియే. భక్తి మార్గము నిజంగా గృహస్థీల కోసమే. ఇదైనది ప్రవృత్తి మార్గము యొక్క సహజ రాజయోగము. ఇది ప్రవృత్తి మార్గము అంటే సహజ రాజయోగము. హమ్ సిద్ధ కర్ సమझाने लिए ఆయే హే. కాబట్టి
బాబా తెలియచేస్తారు, అన్ని విషయాలను కూడా అర్థం చేయించి సిద్ధం చేయించేదానికే వచ్చి ఉన్నాము అని. బచ్చంకో షో కన్నా, మరి ఇది బిడ్డలు ప్రత్యక్షం చేయించాలా తండ్రిని. సదైవ్ హర్షిత్ ముకు అచల్ స్థిర్ మస్తు రహనా చాహియే. కాబట్టి సదా హర్షితముఖులుగా ఉండాలి, అచలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, మరి చాలా చాలా ఆనందంగా ఉండాలి. మస్తీగా అంటే మిక్కిలి సంతోషంతో ఉండాలి. ఆగే చల్ మహిమా నికల్ని జరూర్ హే. ముందుకి మహిమ ఖచ్చితంగా వెలువడుతుంది. తుమ్ సబ్ హోతో బ్రహ్మా కుమార్ కుమారియా, మీరందరూ కూడా బ్రహ్మా కుమార్ కుమారీలు. కుమారి వహ్ జో 21 జన్మోం కే లియే బాప్ సే వరసా దిలాయే. కుమారి ఎవరంటే 21 జన్మము కోసం తండ్రి నుండి ఆస్తిని ఇప్పించేవారు. కుమారియోంకి మహిమ బహుత్ భారీ హై. కుమారుల యొక్క మహిమ కూడా చాలా చాలా ఉన్నతంగా ఉన్నది. ముఖ్య కుమారి తుమ్హారీ మమ్మ. మరి ముఖ్యమైన కుమారి ఎవరు? మీ మమ్మ. చంద్రమాకే ఆగే ఫిర్ అచ్చా స్టార్ బీ చాహియే. చంద్రమా ముందు నక్షత్రం కూడా కావాలి. ఏ జ్ఞాన సూర్య హే, ఏ గుప్త మమ్మ అలగ్ హే. జ్ఞాన సూర్యుడు వేరు. ఇక్కడ తండ్రి పరంపిత పరమాత్ముడు జ్ఞాన సూర్యుడు, మరి గుప్తం మమ్మ అయినారు, మరి మమ్మ వేరు. ఇస్ రాజ్ కో తుమ్ బచ్చే హీ సమజా సక్తే హో. ఈ రహస్యాన్ని పిల్లలు మీరే గుర్తించి అవగాహన చేయించగలరు. ఉస్ మమ్మ కా నామ్ అలగ్, మందిర్ ఉస్కే హై. మరి మమ్మ అంటే టెంపుల్లో చూపిస్తారు, మమ్మని అంటే అమ్మ అని చెప్పి, మరి వారు వేరు. ఇస్ గుప్తు బూడి మాకా మందిర్ తోడే హీ హై. అయితే శివ తండ్రి ఏ రథంలో అయితే వస్తారో వారు తల్లి అన్నమాట. మరి వాళ్ళు ముసలి వాళ్ళు, మందిరము ఉందా వాళ్ళది? ఏ మాత్ పిత కంబైండ్ హే. ఇక్కడ తల్లి తండ్రి కంబైండ్గా ఉన్నారు. దునియా ఏ నహీ జాంతి శ్రీకృష్ణతో హో నహీ సక్తా. ప్రపంచానికి ఇది తెలియదు, శ్రీకృష్ణుడు భగవానుగా అవ్వడానికి సాధ్యం లేదు అననేసి భగవంతుడు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. అంటే శ్రీకృష్ణుడు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేడు. ఫిర్ భీ సత్యయుగి ప్రిన్స్ హే. అయితే శ్రీకృష్ణుడు సత్యయుగం యొక్క రాజకుమారు. శ్రీకృష్ణమే భగవాన్ ఆ నా సకే. మరి శ్రీకృష్ణుల్లో భగవాను రావడానికి లేదు. సంజానా బహుత్ సహజ్ హే. మరి శ్రీకృష్ణుడిలో భగవాను రావడానికి లేదు. ఎందుకు? శ్రీకృష్ణుడు ఎవరు? 16 కళా సంపూర్ణ నిర్వీకారి, మర్యాద పురుషోత్తం. అక్కడ అందరూ కూడా అలాగే ఉన్నారు. మరి భగవంతుడు వచ్చే మాట లేదు. ఇది తెలియచేసేకి చాలా సులభ రూపము. గీతాకే భగవానికి మహిమ అలగు. గీతా భగవంతుని యొక్క మహిమనే వేరు. వారు పతిత పావన పూర్తి ప్రపంచం యొక్క మార్గదర్శకుడు అయిన గైడ్ అయినారు, లిబరేటరు అయినారు. మనుష్య చిత్రం సే సమజ్ చాయేంగే కి బరోబర్ పరమాత్మకి మహిమ అలగు. మనుష్యు చిత్రాల నుండి గుర్తించవచ్చు ఖచ్చితంగా పరమాత్మ యొక్క మహిమనే వేరు. సబ్ ఏక్ తోడే హీ హో సక్తే హే. అందరూ ఒకే విధంగా ఉండరు. అచ్చా, मीठे मीठे सीख लीजिए बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग डबल नमस्ते. धारणा के लिए मुख्य सा ఈ రోజు ధారణ చేసే ముఖ్యమైన విషయము అపనే అవస్థ బడి మస్త్ అచల్ అడోల్ బనాని. తన స్థితిని చాలా ఆనందదాయకంగా, అచలంగా, అడోలుగా చేయాలి. సదా హర్షితముఖులుగా ఉండాలి. రెండోది, జ్ఞానికి
शुद्ध घमंड में रहकर బాబా కా షో కన్నా హై. జ్ఞానం యొక్క శుద్ధ ఘమండులో ఉంటూ బాబా యొక్క ప్రత్యక్షతని చేయించాలి. गीता के भगवान को सिद्ध कर बाप की सच्ची पहचान देनी. గీత యొక్క భగవంతుణ్ణి సిద్ధం చేసి మరి తండ్రి యొక్క సత్యమైన పరిచయాన్ని ఇవ్వాలి. वरदान स्मृति स्वरूप बन विस्मृति वालों को स्मृति दिलाने वाले सच्चे సేవాధారి భవ. స్మృతి స్వరూపులుగా అయ్యి విస్మృతిగా ఉండే వారికి స్మృతిని ఇప్పించేవారు సత్యమైన సేవాధారి కాగాక. अपने स्मृति स्वरूप फीचर्स द्वारा औरों को स्मृति स्वरूप बनाना यही सच्ची सेवा. తన స్మృతి స్వరూపాన్ని ముఖ కవళిక ద్వారా వేరే వారికి స్మృతి స్వరూపంగా తయారు చేసేవారే సత్యమైన సేవాధారులు. అదే సత్యమైన సేవ. आपके फीचर्स औरों को स्मृति दिला दे कि मैं आत्मा मस्तक में देखे ही చమకती हुई ఆత్మ వా మణికో. అంటే మీ యొక్క మస్తకం నుండి మీ ముఖ కవళిక నుండి వేరే వారికి స్మృతి కలగాల. నేను ఆత్మను, మస్తకంలో ఉండేటువంటి మెరిసే ఆత్మను, మణిని అని. ऐसे सांप की मणि देख करके सांप की तरफ कोई का ध्यान नहीं जाता. ऐसे अविनाशी चमकती हुई मणि को देख देहबान को भूल जाए. अटेंशन स्वतः आत्मा की तरफ जाए. అంటే పాము ఉంటుంది. అయితే పాము యొక్క తలపైన ఉన్న మణిని చూస్తే మరి అందరికీ మణి వైపే పోతుంది, కానీ గమనిక దాని శరీరం పైకి పోదు. అలా అవినాశి మెరిసే నక్షత్రం మణిని చూస్తూ ఉంటే దేహబాణని మర్చిపోతారు. అటెన్షన్ స్వతహాగా ఆత్మ వైపు వెళుతుంది. విస్మృతి వాళ్ళకు స్మృతి ఆచాయే. విస్మృతి వాళ్ళకి స్మృతి కలగాల. అప్పుడే చెప్తారు సత్యమైన సేవాధారి అని. స్లోగన్ अवगुण धारण करने वाली बुद्धि का नशा नाश कर सतो प्रधान दिव्य बुद्धि धारण करो. అవగుణ ధారణ చేసుకునే వారు బుద్ధి యొక్క నాశం చేసి, అంటే అవగుణ బుద్ధి ఏదైతే ఉందో అవగుణాలు అవి నాశం చేసి సతో ప్రధాన దివ్య బుద్ధిని ధారణ చేయండి. అచ్చా. ఓం శాంతి. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు. నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. ఫలితమేమి లేదురా
ఫలితమేమి లేదురాయి పాడు బ్రతుకు వల చూపెనురా పాడు బ్రతుకు వల చూపెనురా ఆత్మవు నీవు అవినాశి ఆత్మవు నీవు అవినాశి మరువలేను బావాను జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు నివాళిగా నీ హృదయాన్నే శివబాబా కర్పించు నివాళిగా నీ హృదయాన్నే శివబాబా కర్పించు జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు ఈశ్వరుడే సద్గురువు ఈశ్వరుడే సద్గురువు ఇలలో మనకు తండ్రి అతడు ఇలలో మనకు తండ్రి అతడు సర్వ సంబంధాలలో అతడేలే సర్వ సంబంధాలలో అతడేలే మధురాతి మధురం జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు నివాళిగా నీ హృదయాన్నే శివబాబా కర్పించు నివాళిగా నీ హృదయాన్నే శివబాబా కర్పించు జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు వృధా చేయకోయి సమయం వృధా చేయకోయి సమయం తెలిసి తెలిసి ఇహ బంధంలో తెలిసి తెలిసి ఇహ బంధంలో జ్ఞానమొక్కటి చేర్చునురా జ్ఞానమొక్కటి చేర్చునురా శివబాబా సన్నిధికి జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు